హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ట్రిప్లో ఈరోజు డే 8 అన్నమాట. మార్నింగే లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఎలిఫెంటా బీచ్కి వెళ్దాం అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళి అడిగితే 2 కిలోమీటర్స్ వరకు నడవాలి అని అన్నారు. ఇంకా మాతోని కాదు, మాకు ఓపిక లేదని చెప్పేసి ఇంకా కాలాపత్తర్ బీచ్కి అయితే బయలుదేరదామని అనుకున్నాం. ఇక్కడ కొన్ని అయితే ఫొటోస్ అయితే దిగేసి కొద్దిసేపు అయితే అక్కడ టైం స్పెండ్ చేసేసి కాలాపత్తర్ బీచ్కి అయితే బయలుదేరాము. ట్రిప్కి వెళ్ళిన వీడియోస్ పోస్ట్ చేయడానికి కొంచెం టైం కుదరలేదు, అందుకోసం కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ 8:30 అవుతుంది, కానీ ఎండ చూడండి ఆఫ్టర్నూన్ ఉన్నట్టుగా ఉంది. ఫైనల్గా కాలాపత్తర్ బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. ఒకసారి బీచ్ యొక్క వ్యూ అయితే చూసేయండి ఎంత బాగుందో. మార్నింగే కాబట్టి ఇంకా జనాలు అయితే రాలేదు. మేము మార్నింగ్ 5 o'clockకి సన్ రైజ్ వ్యూ చూద్దామని అనుకున్నాము. ఇంకా లేవలేదని చెప్పేసి రాలేదు. చాలామంది మార్నింగే సన్ రైజ్ వ్యూ చూసేసుకొని వెళ్తారంట. ఇంకా బీచ్లోకి ఇంకా జనాలు రాలేదని చెప్పేసి పక్కన ఈడ క్లాత్ స్టాల్స్ అయితే ఉన్నాయని చెప్పేసి వెళ్ళాము. మా బాబుకి అయితే ఒక డ్రెస్ అయితే తీసేసుకున్నాము. మా బాబు డ్రెస్ అయితే 1 pair 300 అట్లా పడ్డదన్నమాట. ఇంకా ఏమైనా తిందామని చెప్పేసి ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయని ఫ్రూట్స్ని అయితే అడిగామన్నమాట. పర్ బాక్స్ ఎంత అని చెప్పేసి 150 అట్లా అంతే. ఇంకా వద్దు అని చెప్పేసి కోకోనట్ అడిగితే 70 రూపీస్ అన్నారన్నమాట. ఇంకా కోకోనట్ అయితే తీసేసుకొని తాగేసాము. అక్కడ షాప్ స్టాల్స్ వాళ్ళని అడిగామన్నమాట. ఈ బీచ్కి కాలాపత్తర్ బీచ్ అని ఎందుకు పెట్టారు, రాళ్ళు ఎక్కడ కనిపిస్తలేవు అంటే కొంచెం ముందర కొన్ని రాళ్ళు ఉన్నాయి బ్లాక్ కలర్లో, అందుకని ఈ బీచ్కి కాలాపత్తర్ బీచ్ అని పేరు పెట్టారు అన్నారు. ఇంకా అక్కడ కొంచెం సేపు అయితే ఎంజాయ్ చేసేసి ఇంకా ఫెర్రీకి అయితే టైం అయిపోతుందని చెప్పేసి బయలుదేరాము. వెళ్ళే దారిలో పంజాబ్ రెస్టారెంట్ అయితే కనిపించింది అనమాట. ఇంకా స్పైసీగా లంచ్ అయితే ప్రిపేర్ చేయించేసుకొని తినేసి ఇంకా జట్టికి అయితే బయలుదేరాము. మా ఫెర్రీ అనేది 2:30కి ఉంది. ఇంకా మెడ్ 2 వరకు జట్టికి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికంటే చాలా రకాల ఫెర్రీస్ అయితే వెళ్తున్నాయి. ఇవి వచ్చేసేసి ప్రైవేట్ ఫెర్రీస్ అన్నమాట. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఫెర్రీ. 2:30 అవుతుంది కానీ ఇంకా మా ఫెర్రీ అనేది రాలేదన్నమాట. అక్కడ అడిగితే కొంచెం లేట్ అవుతుంది, 3 వరకు వస్తుంది అన్నారు. ఇంకా 3 అవుతుంది కానీ 3కి కూడా రాలేదు. 3:15కి అట్లా ఫెర్రీ అనేది వచ్చేసింది. ఇంకా టికెట్స్ అన్నీ చెక్ చేసేసి లోపలికి అయితే పంపించేశారు. మేము హ్యావెలకు రావడానికి సీట్స్ బుక్ చేసుకున్నాము. వెళ్ళేటప్పుడు అయితే చైర్స్ అయితే బుక్ చేశాడన్నమాట మా ఆయన. అవి ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూసేద్దాం రండి. మేము వచ్చేటప్పుడు కూర్చున్న ఫ్లోర్ కంటే ఇంకా కిందికి ఉందన్నమాట ఈ ఫ్లోరు. ఇది సగం వరకు వాటర్లోనే ఉంటుందేమో. ఫైనల్గా కిందికి అయితే వచ్చేసాము. చూద్దాం రండి లోపల ఏ విధంగా ఉన్నాయో. మనకు పడుకోవడానికి ఈ విధంగా బెడ్స్ కూడా ఉన్నాయి. మా చైర్ నెంబర్స్ వచ్చేసి 11, 12, 13 అన్నమాట. ఎవరైతే వాళ్ళ సీట్స్లో అయితే కూర్చుంటలేరు, వాళ్ళ చైర్లలో వేరే చైర్లలో కూర్చుంటున్నారు, లేదంటే సైడ్కున్న బెడ్లలోనైతే పడుకుంటున్నారు. మేము పోర్ట్ బ్లేయర్ చేరుకోవడానికి అయితే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసేసుకొని ఇంకా పడుకున్నాం. ఈ డేని ఇంతటితోనైతే ఎండ్ చేసేస్తున్నాము. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.